హై వ్యూవర్స్, లావణ్య త్రిపాఠి నాకు చాలా బాగా నచ్చే పర్సన్. ఎలా ఇన్ అండ్ అవుట్ చూస్తే నాకు చాలా బాగా నచ్చుతుంది. అది అవుట్ బయట కనిపించడానికి. ఇన్ అన్నప్పుడు అంతర్గతంగా అన్నప్పుడు మనిషి చాలా మంచిది. నోరు జారదు, అసభ్యంగా ఎక్కడ చిన్న మాట ఉండదు, పోస్టు ఉండదు. పెళ్ళి ఎంత పద్ధతిగా డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు, ఎక్కడైనా కనపడేటప్పుడు మాట్లాడే విధానం కావచ్చు. అసలు తెలుగింటి కోడలంటే ఇలా ఉండిద్ది అనిపించింది. నిజంగా చెప్తున్నా, నాగబాబు ఎంత అదృష్టం చేసుకున్నాడు, వాళ్ళ అబ్బాయి ఇంకా అదృష్టం చేసుకున్నాడు. అంత మంచి అమ్మాయి కోడలుగా వచ్చింది. ఇప్పుడు తాను భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ హీరోయిన్లు కానీ, ఏ సెలబ్రిటీలు కానీ, అబ్బాయిలైనా అమ్మాయిలైనా రెస్పాండ్ అవ్వని విధంగా రెస్పాండ్ అయ్యారు. మామకు దగ్గర కోడలు అనిపించింది. మామ పవన్ కళ్యాణ్ మనం చెప్పున్నాడు కదా, ఆయన మించి మరీ చెప్పింది. దమ్ము ఉండాలా, గట్స్ ఉండాలా. హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నా మా లావణ్య బంగారానికి మాత్రం. నిజంగా చెప్తున్నా, సింప్లీ సూపర్ మ్యామ్. నిజంగా చెప్తున్నాను, మీ దమ్ము, మీ ధైర్యానికి, మీ యొక్క దాన్ని ఏం చెప్పాలి, దేశభక్తికి, సమయస్ఫూర్తికి ఎంత చెప్పినా తక్కువే, ఎంత పొగిడినా తక్కువే. జస్ట్ మీరు రెండే మాటలు చెప్పారు అంతే. నేను అదే చెప్తూ ఉన్నాను. కానీ మీరు చెప్పినప్పుడు వచ్చిన ఆనందం చూశారు, నాకు చాలా గొప్పగా అనిపించింది. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ఈ దేశంలో ఉంటూ పాకిస్తాన్ని ప్రేమిస్తుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ వాళ్ళు దేశం వదిలిపెట్టి వెళ్ళండి అన్నాడు. ఈ దేశంలో ఉంటూ పాకిస్తాన్కి సపోర్ట్ వచ్చే విధంగా ఎవరైతే నోరు జారుతున్నారో మన ఆర్మీని, మన సైన్యానికి సంబంధించినటువంటి రహస్యాలని, అదేవిధంగా మన దేశ ప్రధానిని తక్కువ చేయడం కావచ్చు, రహస్యాలు బయట పెట్టేవాళ్ళు కావచ్చు, పాకిస్తాన్ మీడియాకి అస్త్రాలు ఇస్తూ ఆయుధాలు ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, పాకిస్తాన్ వదిలిపోండి, ఇక్కడ ఉండొద్దు అన్నాడు. లావణ్య త్రిపాఠి ఏం చేసింది తెలుసా? హిమాచల్ ప్రదేశ్లో ఒక ఆడామె, ఇక ఆమె హిందువా, ముస్లిమా, క్రిస్టియన్కి ఎవరో మీ ఛాయిస్గా వదిలేస్తున్నా. ఒక ఆడ మనిషి, అక్కడ ఉన్నటువంటి కొంతమంది మగవాళ్ళు ఈ పాకిస్తాన్ జెండాలని రోడ్డు మీద వేసి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం మన వేసిన భిక్ష వాళ్ళ స్వాతంత్రం బంగ్లాదేశ్, వాళ్ళు ఈరోజు బతుకుతున్నారంటే మన వల్ల. అట్లాంటి వాళ్ళు మన జాతీయ పతాకాన్ని యూనివర్సిటీ గేట్ల దగ్గర అంటే దాని మీద నడుచుకుంటూ పోతే ఒక్కళ్ళ కూడా ఇక్కడ నోరెత్తల, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, సెక్యులిస్ట్ అనే ఎదవలో నోరెత్తల. బట్ ఈరోజు ఆ పాకిస్తాన్ జెండాలని హిమాచల్ ప్రదేశ్లో నిరసన వ్యక్తం చేస్తూ కొంతమంది కుర్రలు రోడ్డు మీద వేస్తే ఈ ఆడామె తీసి జాగ్రత్త చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు నువ్వు ముందు రోడ్డు మీద వేస్తావు లేదంటే నేను వెయ్యిన అద్దెనేదంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని కొంతమంది వీడియో తీసి ఏం చేయాలి ఇటువంటి వాళ్ళని అని చెప్పేసి పోస్ట్ చేశారు. అది లావణ్య కంటపడింది. ఇక లావణ్య ఒకటే చెప్పింది, ఇటువంటి వాళ్ళని ఏం చేద్దామంటే ముందు శుద్ధి చేద్దామని చెప్పింది. తీసుకెళ్ళి పాకిస్తాన్ వదిలిపెట్టమని చెప్పలా పవన్ కళ్యాణ్ లాగా. ఆమె చెప్పింది చాలా నార్మల్గా శుద్ధి చేయడం అని చెప్పింది. బట్ దానిలో మీనింగ్ ఏంటో తెలుసా? చంపి అవతల పడేయండి అని అర్థమా, లేదు వాళ్ళు మారేంత వరకు వారిని తాట తినని అర్థమా, ముందు వాళ్ళ మైండ్ మారుద్దాం మంచి వాడదని అర్థమా, ఏంటనేది మీ ఛాయిస్కి వదిలేస్తున్నాం. బట్ ఆమె వచ్చేసి దేశం వదిలి పంపండి అని అనలా. అట్లాంటి దరిద్రాన్ని, అట్లాంటి దౌర్భాగ్యాన్ని, అట్లాంటి వరస్ట్ మెంటాలిటీని, యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని ఏం చేయాలి అది చేయండి, శుద్ధి చేయండి అంది. ఆ శుద్ధి అన్న దానికి అర్థం చాలా పెద్ద అర్థం. అది ఆమె చెప్పినటువంటి విధానంలో చాలా సింపుల్గా ఉండొచ్చు, బట్ అర్థం చేసుకునే వాళ్ళకి చాలా పెద్ద అర్థం ఉంది. మిగతా దేశాలు చేసేది అదే. ఆ దేశాలలో ఉంటూ వేరే శత్రు దేశాలు కనుక ఎవరైనా పొగిడినా, శత్రు దేశం సపోర్ట్ ఇచ్చినా వాళ్ళు చేసే శుద్ధి ఎలా ఉంటుందో ఒక్కసారి మైండ్లో తెచ్చుకోండి. లావణ్య త్రిపాఠి చెప్పిన శుద్ధి కూడా అటువంటిదే నాకైతే అనిపిస్తుంది. కానీ ఆమె చాలా సెన్సిటివ్ నేచర్ కాబట్టి పాపం 4 మంచి మాట చెప్పి వాళ్ళు మార్చాలి అన్నట్టుగా ఆమె చెప్పిందని మేము అనుకుందాం. బట్ నేనైతే ఆ శుద్ధి చేసే కార్యక్రమం ఏంటో తెలుసా? ఇంటి ముందు చెత్త ఉంటే దాన్ని దూరంగా తీసుకెళ్ళి తగలబెట్టాలా, ఇంటి ముందు పెంట కుప్ప అంటే దాన్ని నామరూపాలు లేకుండా మొత్తం క్లీన్ చేసి అవతల పడేయాలా. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ శుద్ధి అన్నదానికి మీనింగ్స్ చాలా ఉంటాయి. అలా మన దేశంలో ఉంటూ పాకిస్తాన్ అట్లా ప్రేమను చూపిస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని ఈ శుద్ధి కార్యక్రమంలో భాగంగానే శుద్ధి చేద్దాం. ఏం చేద్దాం? శుద్ధి చేద్దాం. బట్ బీ కేర్ఫుల్. మనది లౌకిక రాజ్యం, బీ కేర్ఫుల్. మన చుట్టూతో సెక్యులర్ బోల్డ్ ఎంతమంది. బీ ప్రాక్టికల్. రాజ్యాంగాన్ని గౌరవించాలి, చట్టానికి లోబడాలి. సో బీ వైజ్. ఒంటరిగా వీళ్ళు ఏది పడితే చేయకండి. సో బీ ప్రాక్టికల్. ఈ సమాజంలో పోతున్నందుకు సమాజ జీవితంలో భాగంగా ఉన్నట్టుగా మీరు ఉండాలి తప్ప నా సొంతంగా నేను ఏది పడితే చేస్తానన్నట్టుగా దయచేసి ఉండకండి.